తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది నేను ఆ డీటెయిల్స్కి వెళ్ళడం లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ జూబ్లీ? ముగ్గురు అభ్యర్థులు టీడీపీ డిఎన్ఏనే, ఉన్న ముగ్గురు కూడా దీపక్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే, సునీత గారు, గోపీనాథ్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వారే. అఫ్కోర్స్ వేరే ఇంకా చాలామంది వచ్చి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ జూబ్లీస్లో అలాగే శ్రీశైలం యాదవ్ గారు టీడీపీ ఇదే కదా. అంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఇది ఉండేది, ఇప్పుడు కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా ప్రభావవంతంగా. దాని రోల్ ఎలా కనిపిస్తుంది మీకు? నాకు తెలిసి అయితే వారి పాత్ర ఏం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వారు ప్రచారంలో కూడా లేరు, పార్టీగా వారు స్టాండ్ తీసుకున్నట్టుగా లేరు. మరి వారి పార్టీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారో లేదో నాకు తెలియదు. మనకున్న అవగాహన మేరకు అయితే వారు ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆ పార్టీ వైఖరి, ఇంకెవరు చెప్పినా దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఇప్పటివరకు అయితే నాకు తెలిసి చంద్రబాబు గారు ఎక్కడైనా చెప్పలేదు. ఈ ఎలక్షన్లో పోటీ పెట్టలేదంటేనే అంటే వారి ఉద్దేశం ఇక్కడ పార్టిసిపేట్ చేయట్లేదని కదా. కాబట్టి ఇంతవరకు అయితే అధికారికంగా చేయట్లేదు, అనధికారికంగా కూడా చెప్పలేదు. వారి అభిమానులు అది నేను అనేది వారు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకున్న అవగాహన అయితే మరి గోపి గారి గతంలో ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక అనుబంధం, అదే దాని దృష్ట్యా తప్పకుండా మరి చాలా మంది మీకు కూడా దగ్గరగానే ఉంటారు కదా, అట్లా ఏమన్నా అసోసియేట్ అయ్యారా వాళ్ళు మీకు అని? నాకు తెలిసి అయితే మాగంటి గోపి గారికి ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక చిన్న, ఇప్పుడు కాదు కదా, గోపి గారు పాపం ఆయన సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న కాలం నుంచి